నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు. మనతో అవసరాలున్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం క్రికెటర్ స్మృతి మందాన పెళ్లి విషయమే. ఇండియన్ క్రికెటర్ స్మృతి మందాన వివాహం చివరి నిమిషాల్లో ఆగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. మరి కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఆమె తండ్రి అనారోగ్య కారణంగా హాస్పిటల్లో చేరడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ కుటుంబ సభ్యులు వెల్లడించారు. అలా ఆ తర్వాత స్మృతికి కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే స్మృతి పెళ్లి విషయంలో మరొక కీలకమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. అలా నిన్నటి వరకు తన పెళ్లి సందడికి సంబంధించిన ఫోటోలని, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్మృతి ఇప్పుడు వాటిని డిలీట్ చేయడమే కాకుండా తన నిశ్చితార్థ ఉంగరాన్ని చూపిస్తూ తన టీమ్మేట్స్ తో చేసిన స్పెషల్ వీడియోని కూడా ఇంటర్నెట్ నుండి డిలీట్ చేయడంతో అందరిలోనూ పలు అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత పెళ్లి ఫిక్స్ చేసుకున్న స్మృతి పలాష్ తమ సాంప్రదాయాల ప్రకారం వివాహ తంతులోని భాగంగా హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలని సంబరంగా జరుపుకుంటూ తన తోటి క్రికెటర్లతో కలిసి హుషారుగా పెళ్లి పనుల్లో పాల్గొని మరి కాసేపట్లో వీరి వివాహం జరగబోతుందనగా ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అలా ఈ విషయంపై పలాష్ అక్కైన సింగర్ పలక్ ముచ్చల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ స్మృతి మందాన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఈ పెళ్లిని నిలిపివేశామని, ఇలాంటి సమయంలో ఇరు కుటుంబాలకి ప్రైవసీ కల్పించాలని పోస్ట్ పెట్టడంతో త్వరలోనే వీరి పెళ్లి పనులు మొదలవుతాయని అందరూ అనుకున్నారు. కానీ స్మృతి ఉన్నట్టుండి ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలని డిలీట్ చేయడం, మరోవైపు తనకి కాబోయే భర్త అయిన పలాష్ వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు, వాట్సాప్ చాటింగ్లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఈమె అభిమానులు మరియు నెటిజన్లు గందరగోళానికి గురవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే పలాష్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడంతో అసలేం జరుగుతుందో తెలియక నెటిజన్లు కన్ఫ్యూజన్ లో పడ్డారు. నిజంగానే స్మృతి పెళ్లి క్యాన్సిల్ అయిందా? పలాష్ మరో అమ్మాయితో స్మృతికి రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయాడా? పలాష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తను ఉన్నట్టుండి హాస్పిటల్లో ఎందుకు చేరాడు? స్మృతి పలాష్ లవ్ స్టోరీ ఎలా మొదలైంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ స్టేడియం మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. వివరాల్లోకి వెళితే 2019లో ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీలో స్మృతి పలాష్ కలవగా కొద్ది రోజుల్లోనే వీరి పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ అప్పటి నుండి 5 సంవత్సరాలు తమ రిలేషన్ ని సీక్రెట్ గా దాచిన స్మృతి 2024 జూలైలో తమ రిలేషన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయగా అప్పటి నుండి బహిరంగంగానే వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతూ ఉండేవారు. ఇక అలా ఎప్పుడైతే ఇండియా 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ని విన్ అయిందో అదే సమయంలో పలాష్ స్మృతి కళ్ళకి గంతలు కట్టి ఆమెను డివై పటేల్ స్టేడియం కి తీసుకెళ్లి అందరి ముందు పెళ్లి ప్రపోజ్ చేయగా అందుకు స్మృతి ఒప్పుకోవడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో అన్ని చోట్ల హల్చలై వీరిద్దరి గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపించడం మొదలెట్టారు. స్మృతి మందాన ఈమె 1996 జూలై 18న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మార్వాడి మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి శ్రీనివాస్ మందన, తల్లి స్మితా మందన. ఈమెకి శ్రవణ్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. అలా ఈమె తండ్రి కెమికల్ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. స్మృతి తన స్కూలింగ్ ని ముంబైలోని శారదా ఆశ్రమ విద్యా మందిర్ లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న స్మృతికి మొదట్లో మోడల్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఈమె తండ్రికి పని నిమిత్తం మహారాష్ట్రలోని సంగ్లీకి ట్రాన్స్ఫర్ అయ్యిందో ఆ సమయంలో స్మృతి తన స్కూలింగ్ ని జేఎస్ కేంద్రీయ హై స్కూల్లో కంటిన్యూ చేసింది. అలా ఈమె తండ్రికి క్రికెట్ పై మక్కువ ఎక్కువగా ఉన్న తన కుటుంబ పరిస్థితుల కారణంగా తను క్రికెట్ లో సాధించలేనిది తన కొడుకు ద్వారా సాధించాలని శ్రవణ్ కి తనే ట్రైనింగ్ ఇస్తూ అతన్ని జిల్లా స్థాయిలో ఆడే స్థాయికి తీసుకెళ్లాడు. అలా ఆ తర్వాత శ్రవణ్ మహారాష్ట్ర తరపున అండర్-16 టోర్నమెంట్ లో ఆడగా తన అన్న శ్రవణ్ ఆటని చూసి స్మృతి మందానకి కూడా క్రికెట్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా మధ్యలో తన అన్నతో కలిసి ఆడడం, అందులో టెక్నిక్స్ ని తెలుసుకోవడంతో తనకి కూడా క్రికెటర్ అవ్వాలని ఇంట్రెస్ట్ పెరిగి తండ్రితో ఇదే విషయం చెప్పగా అందుకు తండ్రి ఏమాత్రం అడ్డు చెప్పకుండా స్మృతికి సపోర్ట్ చేయడంతో అన్న తండ్రి సలహా సూచనలతో స్మృతి క్రికెట్ నేర్చుకోవడం మొదలెట్టింది.
ఇక ఇదిలా ఉంటే స్మృతి తన కెరియర్ లో బిజీగా ఉన్న టైంలో ఒక పార్టీకి వెళ్ళగా అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అయిన పలాష్ ముచ్చల్ ని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక పలాష్ 1995 మే 22న మధ్యప్రదేశ్ లోని ఇందోర్ లో ఒక మార్వాడి మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి రాజ్ కుమార్, తల్లి అమిత. ఇతనికి పలక్ అనే అక్క కూడా ఉంది. అలా ఇతని తల్లిదండ్రులకి మ్యూజిక్ పై ఉన్న మక్కువతో తమ ఇద్దరు పిల్లల్ని మ్యూజిక్ క్లాస్ లో చేర్పించగా 6 ఏళ్లున్న పలాష్ తన అక్కతో కలిసి 2001లో చైల్డ్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో పాడగా ఆ ఆల్బమ్ సాంగ్ రిలీజ్ అయి మంచి ఆదరణ లభించింది. అలా ఆ తర్వాత ఫలకేనా, ఆవో తుమే, చాంద్ పర్ లేలాయే, దిల్ కే లియే అని 10 ఆల్బమ్ సాంగ్స్ లో పాడుతూ కొన్ని సింగింగ్ షోస్ లో కూడా వీరిద్దరూ కలిసి పాల్గొని అందులో కొన్ని షోస్ లో విన్ అవ్వడంతో అతని తల్లిదండ్రులు కొడుకు కూతురు మ్యూజిక్ కెరియర్ కోసం ఇందోర్ ని వదిలి ముంబైకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే పలాష్ అక్క పలక్కి డమ్ డమా అనే మూవీలో పాట పాడే ఛాన్స్ రాగా ఆ తర్వాత తనకి సల్మాన్ ఖాన్ తో ఏర్పడిన మంచి పరిచయం కారణంగా వీర్, లాప్తా, ఏక్తా టైగర్, ఆషికీ 2, MS ధోని, సైజ్ 0, అమావాస్య అని స్టార్ హీరోల మూవీస్ లో పాటలు పాడుతూ కొద్ది రోజుల్లోనే స్టార్ సింగర్ గా ఎదిగింది. ఇదిలా ఉంటే పలాష్ ఇప్పుడున్న కాంపిటీషన్ ని తట్టుకోవాలంటే సింగర్ గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఎదగాలని డిసైడ్ అయి తన అక్కకున్న ఇన్ఫ్లుయెన్స్ తో సన్నీ డియోల్ యాక్ట్ చేసిన డిష్కి అనే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ని సంపాదించుకోవడంతో ఆ మూవీ 2014లో రిలీజ్ అయి అందులో తను కంపోజ్ చేసిన సాంగ్స్ కి మంచి ఆదరణ లభించింది. దీంతో ఆ తర్వాత పలాష్ కి తేరే ఏక్ హసీ, తుజిసే, తుజో కహే, స్వీటీ వేడ్స్, NRI అనే మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు OTT కోసం అర్ధ్, కామ్ చాలు హే అనే మూవీస్ ని కూడా డైరెక్ట్ చేయడం గమనార్హం. ఇక ఇదే సమయంలో పలాష్ ఒక పార్టీలో స్మృతిని కలవగా ఆమె ఇండియన్ క్రికెట్ టీం కి ఆడుతుందని తెలిసి తన టాలెంట్ కి అందానికి ఫిదా అయ్యాడు. ఇదిలా ఉంటే పలాష్ అప్పటికే బీర్వాషా అనే మోడల్ తో పీకలోతు ప్రేమలో ఉండి తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి 2017లో తనకి పెళ్లి కోసం ప్రపోజల్ పెట్టగా అప్పట్లో ఆ ఫోటోలని పలాషే తన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే తను స్మృతిని కలిశాడో వీరిద్దరికీ పెరిగిన స్నేహం కారణంగా పలాష్ బీర్వాషాతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. అలా ఆ తర్వాత స్మృతితో క్లోజ్ గా ఉంటూ ఆమెతో చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతూ 2024లో సోషల్ మీడియాలో తమ రిలేషన్ గురించి అనౌన్స్ చేయడంతో వీరిద్దరి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక అలా ఎప్పుడైతే ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ ని విన్ అయిందో అదే స్టేడియంలో పలాష్ స్మృతికి పెళ్లి ప్రపోజల్ పెట్టగా అందుకు ఆమె కూడా ఓకే చెప్పడంతో అప్పటి నుండి వీరి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. అలా నవంబర్ 21న మొదలైన ఈ పెళ్లి వేడుకలు నవంబర్ 22న మెహందీ, 23న సంగీత్ ఫంక్షన్ ని ఏర్పాటు చేసి ఆ వేడుకలకి క్రికెట్ టీం మొత్తం హాజరై పలాష్ తరపున బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వచ్చి సందడి చేయడంతో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక అలా నవంబర్ 23న ఉదయాన్నే వీరి పెళ్లి జరగాల్సి ఉండగా అదే టైంలో స్మృతి తండ్రి శ్రీనివాస్ మందనకి హార్ట్ అటాక్ రావడంతో ఇమీడియట్ గా పెళ్లి పనుల్ని ఆపేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తనని జాయిన్ చేపించగా వెంటనే డాక్టర్లు తనకి యాంజియోప్లాస్టీ ఆపరేషన్ చేసిన అతని ఆరోగ్యం విషమంగానే ఉండడంతో ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని, అదే సమయంలో పలాష్ కి కూడా ఫుడ్ పాయిజన్ అయి బాడీ మొత్తం ఎలర్జీ అవ్వడంతో తనని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశారని, దీంతో ఈ సిచ్యువేషన్ లో వారి పెళ్లి చేస్తే బాగోదని పలాష్ అక్కైన పలక్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ స్మృతి తండ్రి ఆరోగ్యం సీరియస్ గా ఉండడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఇక అలా ఈ సంవత్సరం నవంబర్ 26 పోతే ఫిబ్రవరి 17 వరకు ముహూర్తాలు లేకపోవడం, మరోవైపు స్మృతి తన తండ్రి ఆరోగ్యం కుదటపడనిదే పెళ్లొద్దని కరాఖండిగా చెప్పడంతో ఈ పెళ్లి ఫిబ్రవరి 17 తర్వాతే జరగబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలని, వీడియోలని స్మృతి తన సోషల్ మీడియా నుండి డిలీట్ చేయడం జరిగింది. అలా ఎప్పుడైతే ఆ ఫోటోలని స్మృతి డిలీట్ చేసిందో ఈ ఇష్యూ మీడియాలో హల్చల్ అవుతూ వచ్చింది. అందుకు తోడు పలాష్ తన పాత గర్ల్ ఫ్రెండ్ బీర్వాషాతో ఉన్న ఫోటోలని వైరల్ చేస్తూ స్మృతి పలాష్ ని తన గర్ల్ ఫ్రెండ్ ని రెడీ హ్యాండెడ్ గా పట్టుకుందని, అలా అతను చీటింగ్ చేయడం వల్లే తను ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసిందనే వార్తలు వైరల్ అవుతున్నా ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదనే చెప్పొచ్చు. ఏదేమైనా స్మృతి తండ్రి త్వరగా కోలుకొని తనకి నచ్చిన పలాష్ ని త్వరలో పెళ్లి చేసుకోవాలని కోరుకుందాం. స్మృతి నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనం ఎంత ప్రేమించినా అర్థం చేసుకోని వారు కొందరు ఉంటారు. వారికి మన ప్రేమ కనబడదు, మన బాధ కనబడదు. మనం అనే చిన్న చిన్న మాటలు, కోపాలే కనిపిస్తాయి. ఇది ఫోక్స్ క్రికెటర్ స్మృతి మందాన గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.